నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహిమలతో కాదు మానవత్వంతో బతకాలన్నదే సాయి తత్వం చాటే సత్యం. అందుకే ఆయన నమ్మి ఆచరించిన ప్రవచనాలలో మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని తన భక్తులందరినీ ఆచరించమన్నాడు. అంతటి సత్శీల సద్గుణ సద్గురువు సాయినాథుడు. ఎక్కడ కొలువు తీరినా షిరిడీ సాయినాథుని వలె మానవత్వ పరిమళాలతో పరిడవిలుతాడు. ఆ రీతిలోనే ఆ షిరిడీ వాసుడే ఇక్కడ కొలువయ్యాడని గోదావరి జిల్లా వాసులు భావించే మందిరం పాలకొల్లు శ్రీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ మందిర దర్శనాన్ని చేసుకుందాం రండి. శ్రద్ధ సబూరి రెండు కళ్లలా వీక్షించే ఆముష్మిక మూర్తి సాయి. నమ్మకం సహనం రెండు చెవులుగా నమ్ముకునే వినమ్రశీలి బాబా. ఆత్మీయత సహాయత రెండు పాదాలుగా ముందుకు సాగే మానవతావాది షిరిడీవాసుడు. ఆ మానుషరూప దైవ సమానుడు దేశమంతటా వివిధ ఆలయాలలో నెలకొని భక్త సమీపుడయ్యాడు. అదేవిధంగా కొబ్బరిసీమల పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు క్షేత్రంలో కూడా కొలువయ్యాడు. ఆ సాయి విలక్షణావతార విశేషాల్ని, ఈ ఆలయంలో సాయి ప్రభ వైభవాన్ని మనమందరం స్తుతించేది మానుషరూప భగవంతుడైన సాయినాథుణ్ణి. మనిషి అయ్యుండి మనుషులలో దేవుణ్ణి చూసి మానవుల సేవే మాధవుని సేవగా తలచిన మహామానుషి ఈ సద్గురు సాయిబాబా. ఆ సాయి భగవాన్ ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల నిలిచి కొలువయ్యాడు. మా పాపాల తొలగించు దీప తోరణయుక్త పీఠంపై సాయీశ్వరుడు ఓ సింహాసనంలో ఆసీనుడై తీర్థయాత్రికులకు దర్శనాన్నిస్తుంటాడు. జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము. ఈ సాయి మందిరం నెలకొన్న పురమే ఓ పౌరాణిక ప్రాశస్త్యమున్న పురము. క్షీరపురంగా పురాణ ప్రశస్తి, క్షీరారామంగా పంచారామ క్షేత్రాలలో ఒకటిగా వినుతికెక్కిన పురం. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా. 1993వ సంవత్సరంలో శంకుస్థాపన చేసుకున్న ఈ మందిరంలో 1996లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అల్లం సత్యనారాయణ అనే సాయి భక్తుడు మరికొంతమంది సేవకుల సాయంతో ఈ భవ్య మందిరం ఆకృతి దాల్చింది. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని. ఆకుపచ్చని కొబ్బరాకుల సజీవ ప్రకృతి అందం నేపథ్యంలో సగర్వంగా నిలుచున్న సాయి భక్తుని వలె మందిర గోపురం నిలుచుని ఉంటుంది. సకల లోక బంధువు బాబా. జగమంతా కుటుంబం నా కుటుంబమన్న విశ్వ మానవుడు సాయిబాబా. మానవ దేహములో కనపడే దైవ స్వరూపం.
ఆ దయామై ఎక్కడ ఏ ఆలయములో ప్రతిష్ఠితుడైనా ఆయన విగ్రహం శిలగా ఉన్నా కనుల నిండా కరుణ, చేతి నిండా ఆశీర్వచనం భక్తుల వైపు ప్రసరిస్తూ ఉంటాయి. పాలరాతి మూర్తిగా ఆ దత్తాత్రేయ అవతార సద్గురువు ఇచ్చే దర్శనాన్ని మనము చేసుకుందాం. ఆయనకు జరిగే సర్వసేవలను మనము చేసిన మహేశ్వరుల సమ్మిశ్రిత అవతారంగా శ్రీ దత్తాత్రేయ స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. సాయి శ్రీ దత్తుని అంశతో సద్గురువుగా ఖ్యాతిగాంచిన మానవ రూప మహిమాన్వితుడు. అందుకే సాయి మూలాంశ అయిన దత్తాత్రేయ ఆరాధన కూడా సాయి మందిరాలలో తప్పనిసరిగా నెరవేర్చుతారు. ఈ పాలకొల్లు సాయిధామంలో కూడా శ్రీ దత్త మహామహుడు కొలువై కొలుపులందుకుంటున్నాడు. పాలకొల్లు సాయి మందిరంలో మరో ఉపాలయ దేవునిగా పూజలందుకుంటున్న దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి. ఓ చిన్న మందిరంలో ఆకర్షణీయమైన విగ్రహ రూపాన దత్త భగవానుడు భక్తజన సేవలందుకుంటున్నాడు. తోరణం కింద త్రిముఖాలతో బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల మువ్వురి అంశల సమైక్య రూపంగా అగుపిస్తాడు దత్తాత్రేయుడు. గంగిగోవు సహితంగా సాత్వికమైన అవతారుడిగా స్థానక భంగిమలో ఉండే ఆ స్వామి శ్రీదత్త శరణం మమ అని భక్తులు స్మరించుకుంటారు. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము. మోహన రూపా ఓ సాయి, నీ పదరజమే సోకి చేదగువే ప్రేమారేలే తీపి తరువులే. నీటితో నదీపముని వెలిగించి కనులను తెరిచితివే, దీర్ఘకాల వ్యాధులనే అరచేత తాకి మాన్పితివే. ఊదితోటి శృత జనుల పవిత్ర ధుని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటం ఓ పరిపాటి. చిత్రముగా పంచభూత గణముల నడచితివే, అతిశయమే అగునటులా హరునివలే గగనములో శయనముని కలిపితివే. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి మందిరాలు సత్సంగ సమీరాలు. అన్ని మతాల, సకల కులాల, సర్వ మానవుల సమాహారముగా అలరారుతాయి. పాలకొల్లు క్షీరపురముగా ఎంతటి పురవైభవాన్ని కలిగి ఉందో సాయి మందిరం వంటి ఆధునిక ఆలయాల వల్ల ఈ కాలంలోనూ ఆధ్యాత్మిక ప్రబలను వీస్తోంది. పాలకొల్లు సాయి మందిరంలో సాయి భగవానునికి జరిగే అర్చనాది విశేషాలను ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టండి అన్న బాబా దివ్య సందేశాన్ని అమలుపరు. సాయి నిజమైన గురువు, గురు పరంపరకు తిరుగులేని ప్రతీక.
ఎవరూ నియమించని సహజ సద్గురువు. సమయానుకూలంగా తనంతట తానే మన దరికి వచ్చి మన అంతరంగాలను పరిశుద్ధం చేసి మోక్ష మార్గాన్న నడిపించేవాడు. ఆ సాయిదేవుని అర్ధ నిమిలీలిత నేత్రాల నుంచి ఆశీర్వచన వీక్షణాలు మనందరిపై కురియాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.